Romans chapter 1, verse 21. For although they knew God, they did not honor him as God or give thanks to him, but they became futile in their thinking, and their foolish hearts were darkened. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు అని తెలుసు, కానీ దేవునిగా ఆయన ఎప్పుడు మహిమపరచలేదంట. కొంతమంది కృతజ్ఞతాస్థుతులను చెల్లింపలేదు. మరి దేవుడు మనకి ఆయన సృష్టిలో గాలి, నీరు, నిప్పు, మరి వెలుతురు, వర్షము, ఎప్పుడు ఏది కావాలో అది మనకు సప్లై చేస్తూ ఉన్నారు దేవుడు కానీ ఒక క్షణం గాలి ఆపేశారనుకోండి, మనకు రాకుండా మనం బ్రతకగలమా? బ్రతకలేము. ఒక 1 అవర్ వాటర్ రాకపోతే మనకి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ తర్వాత రోజు చీకటే ఉండి 1 గంట కూడా వెలుతురు లేకపోతే మనం బ్రతకగలమా? బ్రతకలేము. విషయాలు మనం ఎప్పుడు ఆలోచించం, కానీ చాలా టెర్రిబుల్గా అనిపిస్తాయి అన్నమాట ఆలోచిస్తే మాత్రం. ఎప్పుడు మరి పగలే ఉండి చీకటి లేకపోతే చీకటి యొక్క విలువ మనకు తెలుస్తుందా? తెలియదు. మరి ఈ రకమైనవి పంచభూతాలతో పాటు దేవుడు ఎన్నో మన కోసం చెట్లు, పుట్లు, ఆకులు, మరి ఫలాలు అనేకమైనవి మన కోసం దేవుడు చేశారనమాట. మనకు పుట్టిన బిడ్డలకి మనం సమస్తము మరి పుట్టిన దగ్గర నుంచి వీడికేం అవసరం, వీళ్ళకేం అవసరం అని ఆలోచించి అలా సమకూర్చి పెడతాము. అంతకన్నా మరి ఎన్నో రెట్లు ఎక్కువగా మరి సృష్టికర్త అయిన దేవుడు మన కోసం సమస్తము న్యాచురల్ సోర్సెస్ రూపంలో కానివ్వండి, మరి సమస్తాన్ని ప్రొవైడ్ చేశారు దేవుడు. సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో కొన్ని, ఆ సీజన్లో కొన్ని, ఆ సీజన్లో కొన్ని, మరి సీజన్స్ ఇలా ఒకటి కాదు. ఆయన మనకు చేసినటువంటి మేళ్ళు ఆలోచిస్తే చాలా వండర్ఫుల్ గాడ్ని మనం కలిగి ఉన్నాం. కానీ ఆయన గురించి ఎప్పుడు మహిమపరచలేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నాకు ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, అది ఇచ్చారు దేవా అని మనం ఎప్పుడు దేవుడిని మనం పొగడలేదు. అంటే కొంతమంది, మనం అంటే మనం కాదు, కొంతమంది అలాంటిది ఎప్పుడు ఆలోచించరంట. కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించరు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే మనం నడుస్తాము. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే పనులు చేసుకోగలుగుతాము. బ్రతకటానికి ఏమీ చేయలేము. నాకైతే అనుభవం ఉన్నది. మరి ఒకప్పుడు నేను 2-3 ఇయర్స్ బ్యాక్ బెడ్ మీద జీవోత్సవంలాగా పడి ఉన్నాను. నా కాలు కదలట్లేదు, నా చెయ్యి కదలట్లేదు. అప్పుడు కాన్షియస్లోనే లేను ఒక 2-3 డేస్ అయితే. ఆ తర్వాత కాన్షియస్లో వచ్చి చూసుకుంటే ఏది కదలట్లేదు. అప్పుడు దేవుడిని బహుగా ఏడ్చుకొని అడిగాను, దేవా నాకు శక్తినివ్వరయ్యా, నా చెయ్యి కదపరా, నా కాలు కదుపుకోవటానికి శక్తినివ్వరా తండ్రి అని. నోరు నాలుక ఉంది, కానీ మాట రావట్లేదు. కొంచెం మాట రాలేదు. అది కూడా దేవుడిని అడిగి పొందుకున్నాను. ఆ తర్వాత ఈ విధమైనటువంటి మేలులు ఒకటి కాదు, లెక్కలేని మేలులు దేవుడు చేశారు నా కోసం. అదేవిధంగా మనందరికి కూడా దేవుడు చేశారు. ఆయన మనకు పర్మిషన్ ఇవ్వకపోతే మనం అడుగు తీసి కనీసం అడుగు వేయలేం. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు. వాటికి కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తారు. ఒక బస్సులో ఒక సీటు మనకు ఎవరన్నా ఆఫర్ చేస్తేనే థ్యాంక్స్ 4 సార్లు చెప్తాం వాళ్ళకి. అలాంటప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఉదయం లేచాక కొన్ని వేల కోట్ల మేళ్ళు మనకు పడుకునే లోపల చేస్తూ ఉన్నారు. దానికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? కలిగి లేకపోతే దేవుడు సంతోషిస్తారా? అది కలిగి ఉండి దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.